ప్రేక్షకులు మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ మ్యాచ్ చెరి 10 ఓవర్లు కుదించారు వర్షం కారణంగా. ఫైనల్ రెక్సోనా టాలీవుడ్ ట్రోఫీ ఫైనల్ బిట్వీన్ వెంకీ వారియర్స్ అండ్ నాగ్ కింగ్స్ జరుగుతోంది. ఈసారి ఒక చక్కటి లాఫ్టెడ్ షాట్, అది బౌండరీ దాటి వెళ్ళింది. చూడాలి ఇది 4 గానా 6 గానా. ఇది ఒక 4, ఎందుకంటే చక్కటి ఫుల్ షాట్. సో మరొక బౌండరీ లభించింది ఈ ఓవర్లో, మొదటి బౌండరీ. ఎందుకంటే ఇంకా 4 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఓవర్ తర్వాత 3 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి కొంత అర్జెన్సీ ప్రదర్శించాలి. 9 వికెట్లు ఇంకా వారి చేతిలో ఉన్నాయి. ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వెంకీ వారియర్స్ జట్టు. ఆ విధంగానే ఆదర్శ్ ఈ బంతిని పుల్ చేయడం జరిగింది. రీప్లేలో మనం మరొకసారి చూడొచ్చు, గాల్లో కొట్టాడు బంతిని. ఆయన అక్కడ ఎవరు ఫీల్డర్స్ లేకపోవడం, ఇలాంటి ప్రమాదం లేదు. బంతి బౌండరీ లైన్ దిశగా వెళ్ళింది. స్కోరు 50 పరుగులు చేరుకుంది. 1 వికెట్ నష్టానికి 6.2 ఓవర్ల ముగిసేశారు. స్కోరు 52 పరుగులు 1 వికెట్ నష్టానికి. మంచు విష్ణు ఫీల్డ్ ని రీసెట్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు. ఎందుకంటే ఆఖరి 4 ఓవర్లో వీలైన తక్కువ పరుగులు ఇచ్చేవాల్సిన అవసరం ఉంది, పరుగులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. స్క్వేర్ లెగ్ బౌండరీలో ఉన్న ఫీల్డర్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. సిద్ధార్థ్ ఓవర్స్ కొనసాగిస్తున్నాడు. ఈసారి మరొక ఫుల్ షాట్, 6, బ్యూటిఫుల్ షాట్. స్క్వేర్ లెగ్ దిశగా ఆ బంతిని చాలా సునాయాసంగా ఎఫర్ట్లెస్ గా 6 సాధించాడు ఆదర్శ్. చూడొచ్చు షార్ట్ డెలివరీ, దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఒక 6 సాధించాడు. ఒక బౌండరీ, ఒక 6 తో ఈ ఓవర్లో మంచి ఊపు మీద ఉన్నారు వారియర్స్. రీప్లేలో మనం క్లియర్ గా చూడొచ్చు బంతి, షార్ట్ లో వచ్చిన బంతిని మరొకసారి రీప్లేలో చూడొచ్చు మనం. బంతిని గాల్లోకి లేపాడు బ్యాట్స్మెన్ ఆదర్శ్. సిద్ధార్థ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి వేగంగా మరొక సింగిల్, మరొకసారి స్క్వేర్ లెగ్ దిశగా, ముఖ్యంగా ఆన్ సైడ్ లో చాలా పవర్ఫుల్ షాట్స్ కొడుతున్నాడు ఆదర్శ్. ప్రస్తుతం రఘు క్రీజ్ లోకి వచ్చాడు. 59 పరుగులు 1 వికెట్ నష్టానికి స్కోర్. ప్రస్తుతం 6.4 ఓవర్లు, ఇంకా 2.2 ఓవర్ల ఆట, 3.2 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. వీళ్ళని ఎక్కువ పరుగులు సాధించాలి. కేవలం 1 వికెట్ మాత్రం కోల్పోయింది వెంకీ వారియర్స్ జట్టు ఇంతవరకు. సిద్ధార్థ్ కి ఇది ఆఖరి ఓవర్. ఈ ఓవర్లో మిగిలిన 2 బంతుల్లో వీళ్ళని తక్కువ పరుగులు ఇచ్చే ప్రయత్నంలో అతనున్నాడు. మరిన్ని ఎక్కువ పరుగులు రాకపోతున్న ప్రయత్నంలో అటు రఘు గాని మరోవైపు ఆదర్శ్ ఉన్నారు. మరొక షార్ట్ డెలివరీ, ఈసారి కేవలం ఒక సింగిల్ మాత్రమే లభించింది. వెంకీ వారియర్స్ దాదాపు 10 పరుగులు ప్రతి ఓవర్కి చేసే ప్రయత్నంలో ఉన్నారు. 6.5 ఓవర్ల తర్వాత 60 పరుగులు వారి స్కోరు. చైర్ గర్ల్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు, వారు రిలాక్స్ అవుతున్నారు. ఈసారి ముందుకు వచ్చి బంతిని గాల్లోకి లేపాడు ఆదర్శ్. దాన్ని ఫీల్డ్ చేసే లోపల కేవలం ఒక సింగిల్ మాత్రం లభించింది. 61 పరుగులు 1 వికెట్ నష్టానికి 7 ఓవర్ల తర్వాత. 7 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 61 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది వెంకీ వారియర్స్. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో దీన్ని వైడ్గా ప్రకటించే అవకాశం ఉంది. అంపైర్ దీన్ని వైడ్గా ప్రకటించారు. అంపైర్ దీంతో జట్టు స్కోర్ 62 పరుగులకు చేరుకుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా గత 15 గంటల నుంచి జరుగుతున్న ఈ పోటీలో ప్రస్తుతం ఫైనల్ పోటీ మనం చూస్తున్నాం. మళ్ళీ బంతి గాల్లో ఉంది, అక్కడ అవుట్ అవకాశం ఉంది. కానీ అక్కడ ఫీల్డర్ ఎవరు లేకపోవడంతో బంతి నో మ్యాన్స్ ల్యాండ్ లో పడినా చాలా చక్కటి ఫీల్డ్ చేశారు. అక్కడ ఫీల్డర్ బంతి బౌండరీలను దాటి వెళ్లకుండా అడ్డుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి.
2 పరుగులు లభించాయి ఈ షాట్తో. ఈ రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఏ రకంగా షాట్ కొట్టాడో. అంత అద్భుతమైన ఫీల్డింగ్ బౌండరీ దగ్గర చేయడం జరిగింది ఫీల్డర్. అందరూ బంతి బౌండరీ దగ్గర బయటకు వెళ్తుంది అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో బంతిని చాలా చక్కగా ఫీల్డ్ చేశారు. సామ్రాట్ బౌలింగ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 7.1 ఓవర్ తర్వాత 1 వికెట్ నష్టానికి 65 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది వెంకీ వారియర్స్. టాస్ ఓడిపోయిన వెంకీ వారియర్స్ ముందుగా బ్యాటింగ్ చేయమని కోరారు కింగ్స్ కెప్టెన్ నాగార్జున. మరొక ఫుల్ షాట్ మిడ్ వికెట్ రీజియన్లో. అక్కడ బాలకృష్ణ సకాలంలో చేరుకోలేకపోవడంతో మిడ్ వికెట్ బౌండరీ లైన్ నుంచి వచ్చిన ఫీల్డర్ వేగంగా రావడంతో 1 పరుగుతో సంతృప్తి చెందారు బ్యాట్స్మెన్. 66 పరుగులకు చేరుకుంది జట్టు స్కోరు. ఏడు 7.5 పరుగుల సరాసరితో వారి బ్యాటింగ్ కొనసాగుతోంది. తిరిగి అదే ఏరియాలో పుల్ చేయడం జరిగింది బ్యాట్స్మెన్. 2వ పరుగు చేసే అవకాశం ఉంది. అక్కడ రన్అట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ చాలా చక్కటి డైవ్ చేసి ప్రొఫెషనల్ వేలో సకాలంలో నాన్ సేకింగ్ అన్ని చేరుకోవడంతో బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు బ్యాట్స్మెన్ ఆదర్శ్. మరొక 2 పరుగులు లభించాయి. జట్టు స్కోర్ 67 పరుగులకు చేరుకుంది 1 వికెట్ నష్టానికి. రఘు ఆదర్శ్ ఇద్దరు కూడా చాలా బాధ్యతయుతమైన బ్యాటింగ్ చేస్తూ జట్టు స్కోర్ని చాలా వేగంగా సిక్సర్ల బౌండరీల సహాయంతో మైదానం నలుమూలల బంతిని పంపిస్తూ చాలా వేగంగా స్కోర్ బోర్డ్ని కదిలిస్తున్నారని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 7.3 ఓవర్ల తర్వాత దాదాపుగా 8 పరుగుల సరాసరితో వారి బ్యాటింగ్ కొనసాగుతోంది. 1 వికెట్ నష్టానికి 67 పరుగుల వద్ద రఘు ఎదుర్కోబోతున్నారు సామ్రాట్ని. చాలా మంచి ఆల్రౌండర్గా గతంలో జరిగిన పోటీల్లో కూడా రఘు పేరు పొందారు. ప్రకాష్ రాజ్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇతర సెలబ్రిటీస్ కూడా మనకి టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నారు. ప్రకాష్ రాజ్ కూడా మంచి ఫాలోవర్. అదేవిధంగా నాగార్జున టీంలో సుశాంత్, అఖిల్ వీళ్ళందరూ కూడా మనకి కనబడుతున్నారు. క్లీన్ బాల్. షార్ట్ పిచ్ డెలివరీని పుల్ చేసే ప్రయత్నంలో ఆయన బంతి కన్నా ముందుగానే ఆ స్ట్రోక్ ఆడటంతో రఘు అవుట్ అయ్యాడు. మంచి వికెట్ ని తీసుకున్నారు నాగ్ కింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. 7.4 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు. ఈ రీప్లేలో మనం చూడొచ్చు ఏ రకంగా ఆయన బౌండరీ ఓవర్ పిచ్ డెలివరీ అది డైరెక్ట్ ల్యాండ్ అయింది వికెట్ల మీద. ఫుల్ టాస్ ఆయన మిస్ అవడం జరిగింది. నార్మల్గా అయితే ప్రస్తుతం మనం బ్రేక్ తీసుకుందాం. వారియర్స్ ఇప్పుడే ఒక బౌండరీ సాధించారు. 9వ ఓవర్ ఇప్పుడే ప్రారంభమైంది. మొదటి బంతికి ఒక బౌండరీ లభించింది ఆదర్శ్కి. మీరు రీప్లేలో చూడొచ్చు. దాన్ని నేరుగా లాంగ్ ఆన్ దిశగా ఆడి ఒక బౌండరీ అతను సాధించడం జరిగింది. బాలయ్య బౌలింగ్ చేస్తున్నారు ప్రస్తుతం. మరొకసారి సిమిలర్ షాట్. అయితే ఈసారి మరొకసారి బౌండరీ లైన్ మీద మిస్ ఫీల్డ్. బహుశా గ్రౌండ్ బాగా తడిగా ఉండడం వల్ల అక్కడ ఫీల్డర్ స్లిప్ అవడం జరిగింది. దాంతో మరొకసారి మరొక బౌండరీ లభించిందో మొదటి 2 బంతులకి 2 బౌండరీలు లభించాయి వెంకీ వారియర్స్కి. చక్కటి లాఫ్టెడ్ షాట్ ఎంపైర్కి ఎడంగా దాన్ని ఫీల్డ్ చేసే ప్రయత్నంలో అక్కడ ఫీల్డర్ స్లిప్ అవడం జరిగింది. తడిగా ఉన్న గ్రౌండ్ వల్ల బహుశా ఆ విధంగా జరిగింది. 75 పరుగులు చేరుకున్నారు వారియర్స్ 8.2 ఓవర్ల తర్వాత. మరొకసారి ఈ బంతిని అతను ఆఫ్ సైడ్లోనే ఆడడం జరిగింది. బౌండరీ లైన్ దిశగా వెళ్తుంది. ఫుట్బాల్ టాలెంట్ పనిచేయలేదు. వరల్డ్ కప్ ఫుట్బాల్ సరిగ్గా చూడడం లేదు అక్కడ ఉన్న ఫీల్డర్. దాంతో బంతిని సరిగ్గా ఆపలేకపోయాడు. దాంతో వరుసగా 3 బౌండరీలు. ఈ బౌండరీతో ఆదర్శ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బహుశా ఈ టోర్నమెంట్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ. దీంట్లో 7 బౌండరీస్ అండ్ 1 6 ఉన్నాయి. సార్ వైడ్ డెలివరీ చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్గా అవుతుంది ఇది. వైడ్తో పాటు బంతి కీపర్కి ఎడంగా వెళ్ళడంతో మరొక అడిషనల్ రన్ కూడా లభించింది. 7 బౌండరీలు ఒక సిక్సర్తో ఆడుతున్నాడు ఆదర్శ్. తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నమెంట్లోనే ఏకైక హాఫ్ సెంచరీ అది ఆదర్శ్. మనకు తెలుసు ఇంతకుముందు మ్యాచ్లో కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శించాడు. ఫైనల్ ముందు మ్యాచ్లో కూడా. ప్రస్తుతం తరుణ్ బ్యాటింగ్ వచ్చాడు. మొదటి మ్యాచ్లో అతను 5 రన్స్ మాత్రం చేశాడు. ఈసారి చూడాలి
చక్కటి షాట్ అండ్ అగైన్ అవుట్. బాలయ్యకు వికెట్ లభించింది. తరుణ్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. బాలయ్య ఈ ఓవర్లో 3 బౌండరీలు ఇచ్చినప్పటికీ కూడా ఒక వికెట్ సాధించారు. దాంట్లో తరుణ్ రెండోసారి కూడా ఫెయిల్ అయ్యి ఈ టోర్నమెంట్లో చాలా డిసప్పాయింటెడ్గా వెళ్ళాడు. ఫుల్ టాస్ డెలివరీ, దాన్ని స్క్వేర్ లెగ్ ఉన్న ఫీల్డర్కి నేరుగా లాలీపాప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సుశాంత్ ఆ క్యాచ్ని తీసుకోవడంతో తరుణ్ మరొకసారి నిరాశపరిచాడు ఈ టోర్నమెంట్లో. మంచి ఆటగాడు, కానీ ఈసారి మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు.